ఫస్ట్ కంపెనీ మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత అజయ్ సూరి సార్కి అండ్ సైద్ గారికి అండ్ నందకిషోర్ గారికి అండ్ టీంకి ఒకసారి జోరు క్లాప్స్ ఇద్దాం. సో వాళ్ళు ఉంటేనే మనం అందరం ఉన్నాం, లేకపోతే మనం లేవు. ఓకే, సో అట్లాగే నా అప్లయన్స్ అండ్ నా డౌన్ లైన్స్ ఒకసారి జోరు క్లాప్స్ ఇద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో 2015లో వెస్టేజ్ స్టార్ట్ చేశాను నా జర్నీ. ఇప్పుడు చూస్తే చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఈ హ్యాపీ లైఫ్ కావాలి అంటే, ఎందుకంటే టైం తక్కువ ఇచ్చారు, ఎక్కువ మాట్లాడటం లేదు. సో ఈ హ్యాపీ లైఫ్ కావాలి అంటే ఇందాక మీరు వీడియో చూశారు, అద్భుతమైన లైఫ్ని మేము అందరం లీడ్ చేస్తున్నాం. బట్ దానికంటే ముందు ఒక్కటి గమనించాలి. వెస్టేజ్లోకి రాకముందు అప్పుల పాల్లో ఉండి ఆర్థిక ఇబ్బందులు పడుతూ చనిపోతే బెటర్ అనే విధంగా నా లైఫ్ ఉంది. అలాంటి లైఫ్ ఈరోజు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నానంటే దానికి కారణం ఒకే ఒకటి, వెస్టేజ్ అనేది చాలా స్ట్రాంగ్గా చెప్తాను. సో ఈరోజు ఎవరైతే కొత్తగా వచ్చినారో, ఆల్రెడీ ఉన్నవాళ్ళు కావచ్చు, న్యూ పర్సన్స్ కావచ్చు, సో మీరు ఒకే ఒకటి, మిమ్మల్ని మీరు బిలీవ్ చేయండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఎంత స్ట్రాంగ్ అంటే, ఎంతమంది నో అన్నా 100% నా వల్ల అవుతుంది అని మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి ఫస్ట్. సెకండ్, మిమ్మల్ని ఇక్కడికి ఎవరైతే ఇన్వైట్ చేశారో, ఎవరైతే మిమ్మల్ని జాయిన్ చేశారో వాళ్ళతో కలిసి జర్నీ చేయండి. అప్పుడు మీకు ఈజీగా సక్సెస్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఫెయిల్యూర్కి సక్సెస్కి వెస్టేజ్లో చాలామంది వస్తున్నారు. ఆగిపోవడానికి రీజన్ ఏంటంటే జాయిన్ చేస్తారు, జాయిన్ చేసినప్పుడు నువ్వే దేవుడు అంటారు, తర్వాత దైవం అయిపోతాడు. మరి అదేంటో అర్థం కాదు. సో ఇట్లాంటివి తీసేసి ఒకే ఒకటి, మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తిని స్ట్రాంగ్గా పట్టుకోండి. ఎంత అంటే సక్సెస్ వచ్చేంత వరకు. సక్సెస్ అంటే కనీసం 10 లక్షల మాకులాగా విఎంసీఎం అయ్యి 10 లక్షల ఇన్కమ్ తీసుకుంటూ ఒక లగ్జరీ కార్లో తిరిగేంత వరకు కలిసి జర్నీ చేయండి. మీ అప్లైన్తో 100% సక్సెస్ వస్తాయి. పేదోడు సైతం కోటేశ్వరుడు ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే ఒకటి డైరెక్షన్, పేదోడు సైతం సో కోటేశ్వరుడు అయ్యి తన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకునే సెక్టర్ ఉందంటే ఒక కంపెనీ, వెస్టేజ్ కంపెనీ. వెస్టేజ్లోనే పేదోడు సైతం కోటేశ్వరుడు అతను, వెస్టేజ్లోనే మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. సో మరి మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావాలి మాకులాగా. సో మాకంటే బెటర్ లైఫ్ మీరు అందరూ లీడ్ చేయాలని కోరుకుంటూ, సో ఈరోజు హ్యాపీ శివరాత్రి. శివరాత్రి రోజున చెప్తున్నాను, మీ అప్లైన్తో మీరు కలిసి ఉంటే మీ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీ అప్లైన్ మర్చిపోతే మన తండ్రిని మర్చిపోయినట్టే. అది గుర్తుపెట్టుకొని మీరందరూ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. విషయాలు గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు మోహన్ రావు.